బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. ఆటలంటే ఎవరికి ఇష్టమును ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. అలాంటి ఒకటి చక్కటి ఆట గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మీకు ఎన్నో ఆటలు తెలిసి ఉంటాయి. అందులో సాహసవంతమైన ఆట అంటే ఏంటో తెలుసా మీకు? మన భారతదేశంలో ఎన్నో సాంప్రదాయ క్రీడలు ఉన్నాయి కదా. వాటిలో ప్రత్యేకమైనది, సాహసంతో కూడినది, శక్తి, ధైర్యం, సాంప్రదాయం కలగలిసిన ఒక అద్భుత క్రీడ జల్లికట్టు. జల్లికట్టు అంటే ఏంటో మీకు తెలుసా? ఇది తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యంగా జరుపుకునే ఒక ఆట అన్నమాట. ఈ ఆటలో బలమైన ఎద్దును విడిచిపెడతారు. ఆ ఎద్దును పట్టుకుని అదుపులో పెట్టడం ఈ క్రీడలో ప్రధాన లక్ష్యం అన్నమాట. ఈ జల్లికట్టు వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, ఇది రైతుల గౌరవం, సంస్కృతి, వారి జీవన విధానాన్ని తెలియపరుస్తుంది. చరిత్ర గురించి చెప్పాలంటే జల్లికట్టు ప్రాచీన కాలం నుంచి జరుగుతోంది. పూర్వకాలంలో యోధులు తమ ధైర్యాన్ని నిరూపించుకోవడానికి ఈ ఆటలో పాల్గొనేవారు. ఒక ఎద్దును అదుపులో పెట్టగలిగితే అతడిని చాలా గొప్పవాడిగా భావించేవారు. ఇది ముఖ్యంగా పండుగల సమయంలో జరుగుతుందండి. అంటే ఏ పండుగ అని ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది మీకు. పొంగల్ పండుగ అండి. పొంగల్ పండుగ సమయంలో జల్లికట్టు నిర్వహిస్తారు. ఇది పంట పండుగ కాబట్టి తమ ఎద్దులను గౌరవించేందుకు ఈ ఆట నిర్వహిస్తారన్నమాట. జల్లికట్టు ఎలా జరుగుతుందో తెలుసా మీకు? ఒక బలమైన ఎద్దును ఒక గేటు నుంచి బయటకు వదిలేస్తారు. ఆ ఎద్దు చాలా వేగంగా పరిగెడుతుంది. అప్పుడు యువకులు ఆ ఎద్దు వెనక పడి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా ఉందండోయ్. ఏమిటంటే ఎద్దును కొట్టడం కానీ గాయపరచడం కానీ చేయకూడదన్నమాట. దాని కొమ్ములను లేదా కుబుసాన్ని పట్టుకొని కొంత దూరం పరిగెత్తు అదుపులో ఉంచాలి. అది చేయగలిగితే ఆ వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఈ ఆట ప్రమాదకరమైన తెలుసుకున్నాం కదా. ధైర్యంతో కూడుకున్నది. ధైర్యం, శక్తి, వేగమే ఈ ఆటకి ముఖ్యం. ఏ చిన్న పొరపాటు జరిగినా గాయాలు తప్పవు. అందుకని చాలా జాగ్రత్తగా ఆడే ఆట అన్నమాట. ఈ ఆటలో ఉపయోగించే ఎద్దులు సాధారణమైనవి కావండోయ్. వీటిని ప్రత్యేకంగా పెంచుతారు. వీటికి మంచి ఆహారంతో పాటు ప్రత్యేక శిక్షణను కూడా ఇస్తారు. రైతులకు ఈ ఎద్దులు కుటుంబ సభ్యులు లాంటివే. వాటిని చాలా ప్రేమగా చూసుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం జల్లికట్టు మీద వివాదాలు కూడా వచ్చాయి. ఎందుకంటే దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది హానికరమైన ఆటగా భావించారు. దాంతో ఈ క్రీడపై ఒకప్పుడు నిషేధం కూడా విధించారు. కానీ తమిళనాడు ప్రజలు తమ సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తునే ఉద్యమాలు చేశారు. చివరికి కొన్ని నియమాలు పెట్టి మళ్ళీ క్రీడను అనుమతించారు. ఇప్పుడు పాటిస్తున్న నియమాలు ఏంటో తెలుసా? ఇప్పుడు జల్లికట్టు సమయంలో ఎద్దులకు హాని చేయకూడదు. వాటిని బలవంతంగా ప్రేరేపించకూడదు కూడా. పాల్గొనే వారికి కూడా భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలి. ఇలా జంతువుల సంరక్షణతో పాటు సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తున్నారన్నమాట. జల్లికట్టు కేవలం ఆటే కాదండి, ఇది తమిళ సంస్కృతికి ప్రతీక. గ్రామాల్లో ఇది ఒక పండుగలా జరుపుకుంటారు. డప్పులు, పాటలు, ఆనందం, ఆహా, మొత్తం గ్రామం ఒకేసారి సెలబ్రేట్ చేస్తుంది. ఈ ఆట రైతుల జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఎద్దులు లేకుండా వ్యవసాయం జరగదు కదా. అందుకే ఈ క్రీడ ద్వారా వాటికి గౌరవం కల్పిస్తారు. ఇది మన దేశంలోని పాత సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేస్తుంది అన్నమాట. అయితే ఈ క్రీడను చూస్తూ ఉండిపోవడం కాదు, మనం జంతువుల పట్ల ప్రేమ, గౌరవం కూడా కలిగి ఉండాలి. మరి అర్థమైంది కదండి మీకు. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Ahora
అదేనండి పైన ఇది పోతాడు
గుట్లో పోలా గుట్లో పెట్టిపోయి వాడు వేరే సైడ్ రా సైడ్ రా ముందు పరిగిలా చూశారు కదండి జల్లికట్టు ఎలా జరుపుకుంటున్నారో. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా